దేవుడి కరుణాహస్తం మనకు తోడై ఉంటుంది అనేది మనం గత కాలంలో ఎందరి విషయంలో తెలుసుకుందామండి? ఎందరి విషయంలో తెలుసుకుందాం? గుర్తున్న వాళ్ళనే చెప్పండి. విషయంలో, యేషేపు గారి విషయంలో. ఓకే, ఇంకా విషయంలో ఏమమ్మా ఎవరిక? ఇశ్రాయేలీ మన మోషే గారి కాలంలో బిలామును శపించటానికి వెళుతూ ఉంటే బిలాము ఆ శాపమును దీవెనగా కూడా ఆయన ప్రజలకు మలచడం జరిగింది. వీళ్ళందరూ ఒకటే గుర్తుపెట్టుకోండి, అరే వీళ్ళ జీవితాల్లో జరిగినటువంటి అద్భుతాలు, శ్రేష్టమైన కార్యాలు, ఆశ్చర్యకరమైన కార్యాలు, ఆయన నడిపింపు గాని, ఆయన కాపుదలు గాని నాకెందుకు జరగదు అని మీరు ప్రశ్నించుకుంటే ఒక్కటే మనం గుర్తుపెట్టుకోవచ్చు, వాళ్ళలాగా ఉంటే జరుగుతాయి. మునుపు జరిగినదే ఇప్పుడును జరుగును. మనం ఎలాంటి వాళ్ళం అంటే వాళ్ళలాంటి ఆదర్శాలు ఏవి కలిగి ఉండము, కానీ వాళ్ళు పొందుకున్న దీవెనలు మాత్రం మనకు కాదు. అర్హత లేనోడికి, మళ్ళీ చెప్తున్నా, అర్హతలు అనేది లేనటువంటి వాళ్ళకి ఆశీర్వాదాలు ఎక్కడివి? ఆల్రెడీ అర్హత లేకపోయినా ఇచ్చినవి ఉన్నాయి చాలు కదా. ఇంకా మనం అర్హతతో సాధించుకోవాల్సిన కొన్ని ఉన్నాయి, అవి మర్చిపోతే ఎట్లాగా? నా పని ఏదో నేను చేసుకుంటూ పోతే, నా స్వార్థం ఏదో నేను చూసుకుంటూ పోతే, నా బ్రతుకేదో నేను బ్రతుకుంటూ పోతే దేవుడు వెనకుండి అన్ని ఇచ్చేస్తాడు అనుకుంటాం. పొరపాటు. ఎక్కడ ఎవరికి ఏ భక్తుడికి కొమ్ము కాసినప్పుడు కూడా దేవుడు వాళ్ళలో శ్రేష్టత కలిగి ఉన్నటువంటి వాడు, ఉన్నతమైనటువంటి గుణాలు కలిగినటువంటి వాడు, ఆదర్శాలు కలిగిన వాళ్ళు, త్యాగబుద్ధి కలిగినటువంటి వాడు, సమర్పణ కలిగినటువంటి వాడు. ఒక మాటలో చెప్పాలంటే దేవుడి మాటను సరసావహించేటటువంటి వాడు. అలా కాదు, మాటలు ఒకలాగా ఉంటాయి, పాటలు ఒకలాగా ఉంటాయి, ప్రార్థన ఒకలాగా ఉంటుంది, బ్రతుకు మరోలాగా ఉంటుంది మనకి. ఆట ఇదిగో దేవా నా జీవితం, ఎంత అంకితం అట, ఎంత అంకితం? ఆపాదమస్తకం అట, ఆపాదమస్తకం అంకితం. అంత దేవుడికి అంకితం అంటే మనం చేసే పనులు ఎట్లున్నాయి? ఆదివారాల్లో కూడా సంఘాలకు వస్తే వస్తారు, లేకుంటే యేసుప్రభు స్థాయికి ఇప్పుడు ఎదుగుతామండి. ఆయన మా నాన్న చనిపోయాడు ప్రభు, పోయి పాతేసి వస్తా అంటే అయ్యో ఎలా జరిగింది, ఎప్పుడు జరిగింది, ఎందుకు జరిగింది, పద 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 మేము కూడా వస్తాం కదా అని అంటాడేమో అనుకుంటారు అందరూ. మృతులు తమ మృతులను పాతి పెట్టుకొని వచ్చి నన్ను వెంబడించాను. కరుణామయుడు నోట ఏంటి, ఇంత కఠినమైన మాట ఏంటి? అంటే ప్రభు ఎందుకు అలాగ చెప్పాల్సి వచ్చింది? లాజరు గారు చనిపోయిన తర్వాత ఎవరు పిలవకపోయినా 3 రోజులకు పోయినటువంటి ఆయన, యాయిరు అనేటువంటి నాయిను అనే ఊరిలో ఒకే ఒక పేద విధవరాలి కుమారుడు చనిపోయి వాళ్ళు ఏడుస్తూ పట్టుకెళ్ళిపోతూ ఉంటే శవాన్ని, వాళ్ళు ఏం అడగలేదు యేసుప్రభుని వచ్చి.
ప్రభువా మా దగ్గరికి మా వాడిని బ్రతికించి ఆయన వెళ్ళి పాడిని ముట్టి ప్రాణం తీసుకొచ్చినటువంటి ప్రభు నేను ఇలా మాట్లాడుతున్నాడు. మనిషి యొక్క కఠినమైన బుద్ధిని బట్టి కరుణాత్ములు సైతం ఇంత కఠినంగా మాట్లాడాల్సి వచ్చింది. రాయి కఠినమైన శిల బద్దలవ్వాలంటే భారమైన పెద్దదైనటువంటి సుస్థతో కొట్టాలి, లేకపోతే అది బద్దలవ్వదు. అది ప్రభువుకు తెలుసు. మనుషుని ఆంతర్యమును ఎరిగినటువంటి వాడాయన, హృదయాలోచనలు ఎరిగిన దేవుడు, అందరి హృదయములను ఎరిగిన ప్రభువా అని ప్రార్థన చేస్తారే అపొస్తలుడు. మీరేంటో తెలియదా దేవుడికి? నేనేంటో తెలియదా దేవుడికి? మర్చిపోకండి. వీళ్ళందరిలో గుణాలు, యోసేపు గారిలో ఉన్న శ్రేష్టమైన గుణం, ఎన్ని అద్భుతమైనటువంటి లక్షణాలు కలిగిన మహనీయుడంటే. అలాగే ఇశ్రాయేల్ సమాజం వాళ్ళు మామూలు కాదు. మనం అనుకుంటూ ఉంటాం ప్రవక్తలు వాళ్ళ నీళ్లు రాళ్ళతో కొట్టి చంపేసినటువంటి సమాజం, యేసుప్రభును కూడా సెలవేసిన సమాజం, అపోస్తలు కూడా ఆదరించని సమాజం, కఠినంగా హింసించి ప్రాణాలు తీసేసిన, ప్రాణాలు పొట్టన పెట్టుకున్న సమాజం. ఎస్, నిజమే, కాదని చెప్పలేదు. కానీ వాళ్ళలో మిగిలినటువంటి జాతులందరికంటే మించిన శ్రేష్టమైన గుణాలు ఉన్నాయి. మనలా కాదోళ్ళు ఏ విశ్రాంతి దినమున దేవుడి సన్నిధికి వెళ్ళడం మానరు. ముందటి రోజున అన్ని సిద్ధపాటు చేసుకుంటారు. అప్పటికప్పుడు అయ్యో అది లేదా ఇది లేదే, ఇంటి తల కనపడలేదే, పైకి తల కనపడలేదే అని అప్పటికప్పుడు తచ్చాడుకునేది ఉండదు వాళ్ళకి. పెట్రోల్ ఉందా లేదా చూసుకోకుండా బయలుదేరుతాం చూసారా, అలా కాదు వాళ్ళు. బంధువులు వస్తే ఆగిపోతాం చూసారా, అలా కాదు వాళ్ళు. ఎవరైనా మనకు బంధువులకు సంబంధించినటువంటి పెళ్లిళ్ళు, పేరెంటాలు, అకేషన్, నేను అటువన్నీ ఎంటర్టైన్ చేయకపోతే వాళ్ళు అలుగుతారు, చాలా ఇబ్బందులు. ఇవన్నీ ఎందుకు వచ్చిందని చెప్పి నాకెవరు ఫ్రెండ్స్ కూడా లేరండి. ఏ రకమైన బంధువులు లేరు, అందరినీ కట్ చేసుకున్నా. ఎందుకు? వాళ్ళకి ఆదివారం హాలిడే. అందరికీ వాళ్ళు ఏదైనా ఏర్పాటు చేసుకోవడానికి అనుగుణమైనటువంటి ఆ టైంలో మనలో రమ్మంటారు. మనం నిబంధన జనం, లోకంలో నుండి వేరే లోకానికి వెలుగుగా ఉండాల్సి వాళ్ళు. మనమేంది లోకంలో వేరు పారిపోయి లోకంలో చీకట్లో చీకటైపోయి చేస్తున్నాం ఏంటి? ఏంటా జీవితాలు? మళ్ళీ వాళ్ళు మనం పోకపోతే, మనం వెళ్ళకపోతే ఎందుకండి భయపడతారు చెప్పండి? ఇలాంటి అకేషన్లకు వెళ్ళకపోతే ఎట్లా అని ఎందుకు భయపడతారు చెప్పండి? చెప్పండి. ఏమైనా అనుకుంటారేమో, లేకపోతే వాళ్ళు ఏమన్నా అనుకుంటారు. వాళ్ళు మాట్లాడరు, రిలేషన్షిప్ బ్రేక్ చేసుకుంటారు. ఇంతే కాదు, మన ఇంట్లో అకేషన్ జరిగితే రారేమో. ఇట్లాంటి దేనికి భయపడుతున్నారు చూడండి మనిషి. నిజంగానండి, మనం ఎంత దిగజారుడు లక్షణాలు కలిగి ఉన్నాం అంటే, చుట్టూ ఉన్నటువంటి మనిషి మనకి దేవుడు చేసిన వాటితో పోల్చినప్పుడు ఏమీ చేస్తున్నాడు, వాళ్ళ కోసం భయపడిపోతారు. నలుగురు ఏమనుకుంటారు, 10 మంది ఏమనుకుంటారండి, వాళ్ళ గురించే భయం 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 భయం, బిక్కు బిక్కుమంటూ బతుకుతున్నారు. ఇలాంటి లక్షణాలు ఏది ఎంటర్టైన్ చేసిన వాళ్ళు కాదు వాళ్ళు. ఇశ్రాయేలీలు అంటే నిష్టకు, ప్రతిష్టకు పెట్టింది పేరు. వాళ్ళు ఏ రోజు మీకు సమస్తమైనటువంటి వాటిలో 10వ వంతు తీసి పక్కన పెట్టాలంటే శుభ్రంగా ఏ మాత్రం తేడా లేకుండా తీసుకొచ్చి ముందు అవి ఇచ్చేసి మళ్ళీ చూసుకోండి.
మనం ఎలాంటి వాళ్ళం? ఒరే నాయన, నువ్వు 90 పైసలు తిని 10 పైసలు నా సన్నిధికి ఇరా, దాని వల్ల కూడా నీకు ఆశీర్వాదం వస్తుందంటే ప్రభువా నీకు తెలియదు ఏముంది ప్రభువా. ఒక సిస్టరు చెప్పిందంట వాళ్ళ ఆయనతో, ఇట్లా కార్యక్రమం ఏర్పాటు చేశాడు అన్న. ఖర్చులు ఉంటాయి కదా సేవకి, మనం ఇంత ఇద్దామండి అంటే ఆయన అన్నాడట, అమ్మాయి వచ్చి చెప్పింది నాకు, నా నేను చేయాలంటే మా ఆయనగా అన్నా, నేను ఏం చేయలేకపోయాను. మీరే చెప్పారు కదా భర్త మాట విన్నామని. నేను కాదు తల్లి చెప్పి, ఎవడే చెప్పాడు అని చెప్పాను. మన పరిస్థితులు ఏంటో దేవుడికి తెలియదా, అన్నకు తెలియదా? కాబట్టి నేను అడుగుతున్నాను, మీ పరిస్థితులు ఎప్పుడు బాగుపడతాయి? ఇప్పుడు బాగుపడడం ఎప్పుడు బాగుపడతాయి? నేను 18 ఏళ్ళు మొన్న ఏప్రిల్ 24వ తారీఖుకి జాబ్ లో జాయిన్ అయ్యి 18 ఏళ్ళు పూర్తయిపోయింది. 18 ఏళ్ల నుంచి నా జీవితాన్ని నేను పరిశీలన చేసుకున్నప్పుడు నాకు అర్థమవుతున్న విషయం ఏంటంటే, ఎప్పటికీ ఒకటి పోతే ఒకటి తగులుకుంటూనే ఉంటాయి. ఇది ఏం పడతో అయిపోయిందని పొరపాటు కూడా అనుకోలేదు. రిటైర్మెంట్ దగ్గర పడుతున్నారు. నెక్స్ట్ ఇయర్ జూన్ 30వ తారీఖున బాబు సార్ రిటైర్ అవుతారు. సార్ని అడగండి, అమ్మని అడగండి, ఏమ్మా మీకు ఇంకా కష్టాలు తీరిపోయాయి అన్ని మొత్తం, లేదా ఇంకా ఎక్కువ అవుతున్నాయి, ఎటు నుంచి ఏదో వస్తుందో తెలియదు, దాన్ని సాగుగా చూపిస్తారా? అస్సలు సాకులు చెప్పేవాళ్ళు అంటే దేవుడికి అసలు ఇష్టం లేదు. వీళ్ళు ఎవరు అట్లా చెప్పిన వాళ్ళు కాదండి. దానియేలు గారు, ప్రభువా రాజు ఆజ్ఞిచ్చాడు, ప్రభువా గొంతు మీద కత్తి పెట్టాడు, తింటావా చస్తావా అంటున్నాడు. రాజుకు అడ్డం చెబితే ఇంకేమన్నా ఉందా ప్రభువా, ఎట్లొకట్లా తినేస్తలే ఈ కొద్ది కాలం అని రాజభోజనాన్ని విషయంలో కకృతి పడలే, సాకులు చెప్పి దాన్ని తినడానికి వెళ్ళలే. మీకు కావాల్సింది గ్లో కావాలి, చర్మం వర్చస్సుగా కనబడాలి, కాంతివంతంగా మేము ఉండాలి, ఆరోగ్యవంతంగా ఉండాలి కదా, శాఖధాన్యాలు దిలే పెట్టండి, తీసుకుంటాం. ఎందుకంటే శాఖధాన్యాదులు మాత్రమే ఎందుకు కోరుకున్నాడో తెలుసండి దానియేలు గారు? ఎనీబడి ఎల్స్ సార్ చెప్పండి చూద్దాం. ఎందుకు శాఖధాన్యాదులే ఆయన కోరుకోవాల్సి వచ్చింది? అంటే రాజు భుజించే భోజనంలో అపవిత్రత ఉందని, అంటే అవి త్రాగుడు ఇంకా అన్ని మొత్తం ఉంటాయని అనుకుంటున్నాను. వెరీ గుడ్ అమ్మా. వన్ బై వన్ చెప్పమ్మా, రేపుకమ్మా చెప్తాను. దేవతలకు బలిచ్చినవి ఉంటాయని ఆయన శాకాహారాన్ని ఎంచుకున్నాడు. ఓకే, ఇంకా సుజాత అక్క ఏదో చెప్తున్నారు, చెప్పండి. పవిత్రమైనటన్ని తెచ్చిపెడతారని తినాలి. రైట్, అదే మెయిన్ ఏంటంటేనండి, ఇలాగా అంటే విగ్రహార్పితాలను తీసుకురావచ్చు, ఎందుకంటే వాళ్ళు విగ్రహారాధికులు. అలాగే వాళ్ళకి రెస్ట్రిక్షన్స్ లేవు, ఆహార నియమాలు ఏమి లేవు. ఇశ్రాయేలుకు ఉన్నాయా లేవా? ఆకాశంలో ఎగిరే వాటి విషయంలో నియమాలు ఉన్నాయి, భూమి మీద సంచరించే వాటిలో నియమాలు ఉన్నాయి, నీళ్ళల్లో సంచరించే వాటిని తినే విషయంలో నియమాలు ఉన్నాయి, వీటన్నిటి విషయంలో నియమాలు ఉన్నాయి. వాళ్ళు ఏం పెడతారో, అసలు తిండి దగ్గర కూడా అంత నిష్టగా ఉన్నటువంటి సాధ్యం. శాఖధాన్యాదులు మాత్రమే కోరుకుంటాను, ఓకే, మిగతా వాటిలో ఏదో ప్రాబ్లం ఉంటాయి. శాఖధాన్యాదులు ఏ ఉండవా ప్రాబ్లమ్స్? దేవుడు ఏం చెప్పలేదా దానికి సంబంధించి? శాఖధాన్యాదులు అంటే ఏంటండి తెలుసా మీకు? ఇంతకు వెజిటేరియన్ అని చెప్పకండి, తెలుగులో అడిగితే ఇంగ్లీష్లో చెప్పినట్టు. శాఖధాన్యాలు అంటే ఏంటి తెలుగులో?
తెలుగు భాషలోని పదాలే కొన్ని మనకు అర్థం కావు, ఇవి అలా పోతూ ఉంటాయి. తెలుసా శాఖధాన్యాలు అంటే? శాఖ ధాన్యాలు అంటే కొమ్మలకు కాసినవనే మొన్న. అంతేనమ్మా, శాఖ అంటే కొమ్మ. చెట్టు కొమ్మలు, మొక్కల కొమ్మలకు దానికి సంబంధించినటువంటి పదార్థాలు అని అర్థం. అంటే చెట్ల ద్వారా వచ్చే ఆహార పదార్థాలు అని అర్థం. చెట్లు, మొక్కల ద్వారా వచ్చే ఆహార పదార్థాలు, వాటి విషయములో మాత్రమే దేవుడు ఏ రకమైనటువంటి ఆంక్ష చెప్పలేదు. అందుకే అయ్యే కోరుకుంటారు. అంటే ఇప్పుడు మీరు ఇది ఇట్లాంటి గింజలే తినాలి, చెట్లు కాసేటువంటి వాటిలో ఈ పండే తినాలి, ఆ పండు తినకూడదు, ఇలాంటివి ఏం లేవు. శాఖధాన్యాదుల్లో కూడా తినకూడని కొన్ని అంటే మనకు దాని విగ్రహతో చెప్పేశాడు. ఇప్పుడు అలాగని పప్పు ఉందనుకోండి, పప్పులు అన్న వాటిని అన్నిటిని తినచ్చా? పప్పు అని పేరున్న అన్నిటి తినచ్చా? ఏ తినకూడని పప్పులు కొన్ని చెప్పండి. శనగపప్పు, శనగపాయలు, గన్నేరు పప్పు అన్న. అసలు అది గన్నేరు పప్పు. గన్నేరు పప్పు కూడా పప్పే. గన్నేరు పప్పు కూడా పప్పే. మరి అది కూడా పప్పే అనుకోండి, తిన్నాం అనుకోండి, తప్పే, అది పోతాం. అదే కానీ కొన్నింటి మాత్రం దేవుడు ఏం చేస్తాడంటే మనకు బుద్ధి జ్ఞానాలు ఇచ్చాడు కనుక వాటి విషయంలో తెలుసుకొని మసలుకోవాలనేది ఒకే ఒకటి. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మోస్ట్లీ 99% శాఖధాన్యాలు మనం వాటి వల్ల మనకు ఏ హాని జరగదు. అందుకనే మీరు ఎప్పుడన్నా అనారోగ్యం వచ్చిందని డాక్టర్ గారు పోతే ఫస్ట్ తినకుండా మానేయమని చెప్పేది ఏంటి? మాంస పదార్థాలని వద్దంటారు. నాన్ వెజ్ మానేయండి, ఇన్ని రోజులు మానేయండి, ఇన్ని వారాలు మానేయండి, ఇన్ని నెలలు మానేయండి అని చెప్తారు. ఏ డాక్టర్ గారైనా పండు తినడం మానేయండి, ఏమండి ఆకుకూరలు కాయగూరలు తినడం మానేయండి అని చెప్పరే. కొన్ని శాకాహారంలో కూడా కొన్ని కొన్ని బాడీలకు పడవు. ఇప్పుడు కొంతమందికి వంకాయ పడదు, కొంతమందికి ఆలుగడ్డ. మీరేమంటారండి అటువైపు కోస్తా ఏరియాలో వాళ్ళు? ఉల్లగడ్డ కాదమ్మా, బంగాళాదుంప అంటారు. బంగాళాదుంప అంటే ఉల్లగడ్డ అనేటటువంటిది రాయలసీమ భాష. అటువైపు కోస్తా ఆంధ్రాలో దాన్ని బంగాళాదుంప అంటారు. ఆలుగడ్డ అనేటటువంటి మాట అది తెలంగాణ మాట. అటువైపు పోయి మన బంగాళాదుంప అని అనుకోండి, ఈ దుంప దగ్గ అన్నట్టు చూస్తారు మన వైపు. ఈ ఆలుగడ్డ, ఉల్లగడ్డ, బంగాళాదుంప అనేది కూడా కొంతమంది పడదు. అవి శాఖధాన్యాలు మరి. అది కాకపోతే రేర్ కేసులు. జనరల్ గా చూస్తే వాటి విషయంలోనే ఎటువంటి రెస్ట్రిక్షన్ లేదు. దానికి తోడు మాంస పదార్థాలు తిన్నదానికంటే మించిన గ్లో గాని హెల్త్ గాని అన్ని బాగుంటాయి. అర్థమవుతుందండి? ఇవన్నీ తెలుసుకొని ఏమని చేశాడంటే రాజభోజనము ద్వారా మంచి మంచి రంజైన గొప్పదైన శ్రేష్టమైన జీవితంలో ఎప్పుడు తిననివిగానే దొరకచ్చు కానీ ఆ దుర్నీతితో కూడినటువంటి సుఖ సౌఖ్యాలు నాకు వద్దు. ఆ దుర్మార్గంతో కూడిన దేవుడి మాటలకు వేరుగా ఉన్న ఈ బతుకులు నాకు దేవుడు పెట్టిన ఈ పచ్చం జీవితమేనాగా. ఎంతమంది అండి అలా అనుకునేది? ఎంతమంది? శాకుడు కరీంనగర్ లో మనకు తెలిసినటువంటి శాకు బాబురావు, ఆయన జర్నీ చేసి వస్తూ ఉండగా పరిచయం నిమిత్తం వెళ్తూ మంచి కొత్త ఫోను దాదాపు 1,00,000 రూపాయలు విలువ చేసింది. అది వేరే వాడు పోగొట్టు.
బ్రదర్ దగ్గర ఆయన తీసుకున్నాడు, పోగొట్టుకున్నాడు, ఫోన్ చేశాడు. చేస్తే అయ్యా నేను ఫలానా చోట, మీరు వచ్చి మీ సెల్ ఫోన్ తీసుకోవచ్చు, నా దగ్గరే ఉంది అని చెప్పి ఆయన వచ్చేంత వరకు అక్కడ ఉండి ఆ సెల్ ఫోన్ ని హ్యాండ్ ఓవర్ చేశారు. పాస్టర్ గారు అంటే పరిచయ నిమిత్తం తిరుగుతున్నారంటే ఏం చూస్తారు, ఏముంటారు చేతులు అండి? బైబిల్ ఉంటది. అది తీసుకున్నాడు. అన్నాడంట, ఏమన్నా తెలుసా, మీలాంటి వాళ్ళేనయ్యా ఇచ్చేది, మీరైతేనే చేస్తారయ్యా ఇలాగా. ₹1,00,000 విలువ చేసే సెల్ ఫోన్ దొరికితే ఇంకొకడైతే ఏం చేస్తాడు చెప్పండి? ముందు స్విచ్ ఆఫ్ చేస్తాడు. ఎందుకంటే ఎవడు ఫోన్ చేయకూడదు, సిగ్నల్ తో నన్ను పట్టుకోకూడదు అని. పని చేయలేదండి. అదే దేవుని పెట్టి బిడ్డ అనగా అది పేరు కాదు, బ్రాండ్. క్రైస్తవులు అనగానే బ్రాండ్. ఇలాంటి లక్షణాలు, ప్రత్యేకతలను ఇచ్చే లక్షణాలు ఏమున్నాయి మనలో? నేను చెప్తాను నా సంఘస్థులకు, నేను చేస్తాను ఒక విషయం. ఎలక్షన్స్ టైంలలో ఏం చేస్తారండి? డబ్బులు పంచుతారు లేదా? చీరలో లేకపోతే ఇంకోటి పంచుతుంటారు చూసారా? ఇంటి పైన బోర్డు, ఇంటి బయట బోర్డు పెట్టండి, పెద్ద బోర్డు పెట్టండి చెప్తా. ఏం బోర్డు తెలుసా? నేను నా 5 ఏళ్ల భవిష్యత్తును అమ్ముకోను, నా ఓట్లు ఇక్కడ అమ్మబడవు, మా ఓట్లు ఇక్కడ అమ్మబడవు, మేము క్రైస్తవులు. మనం ఎట్లా కాంప్రమైజ్ అవుతుంది తెలుసండి? ఆయన వాడిచ్చే గబ్బే అంటావా లేదు? తీసుకున్నప్పుడు ఎలక్షన్ టైంలో పైసలు తీసుకునే మనసు కలిగి ఏమని అంటాం లోకంతో? చెప్పండి, అంటావా మనం ఈ మాట? ఎవరు మాట్లాడరు. నలుగురితో పాటు మనం అంటాం అంతే. ఒకటి ఇంకా ఇంతేనా అనేది? ఆయన వాడిచ్చేది ఎవరిది? మనదే. మనం తీసుకోవాలి. మనదే మనకి ఇస్తున్నాడు కాబట్టి మనం తీసుకోవటం తప్పలేదు. దట్టు తీసుకున్న తర్వాత ఇంకేమైనా దోషం ఉంటదేమోనని ఏం చేద్దాం? ఇంకా ఓ 10,000 వచ్చింది, ఓ ₹1,000 ఇచ్చేద్దాం. చర్చిలో గొడవ వదిలిపోయింది, ఎవరన్నా గలమెత్తి మాట్లాడేది పాస్టరే కదా, పాస్టర్ నోరు ముయిచ్చేద్దాం, ₹1,000 పడేసి. ఇది ఇలాంటి ఆలోచనలు ఉంటాయి తప్ప మేము అమ్ముడు పోయేవాళ్ళు వేరే అయ్యా. ఇక్కడ దేవుని కదా ఇలాంటి టైంలోనే కదా పోయి. గుర్తుపెట్టుకోండి, శోధనలు కష్టాలు వస్తున్నాయంటే నెక్స్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటో తెలుసండి? నా లెవెల్ మారిపోతుంది, ఇక నా స్టార్డమ్ మారిపోతుంది తర్వాత అనేది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే చరిత్రలో యోసేపు గారి ఆయన్ని ఒక మాట అంటారు, అది చెప్పారో లేదో మరి గుర్తుందో లేదో మీకు. పిట్ టు ప్రిజన్ టు ప్రైమ్ మినిస్టర్ అని అంటారు ఆయన్ని ఇంగ్లీష్ లో. పిట్ అంటే ఏంటి? పిట్ అంటే ఏమన్నా తెలుసండి? పిట్ అంటే గుంత, ఒక గుంటలో పడేశారు కదా, పిట్ అంటే అది. పిట్ టు ప్రిజన్ అంటే జైలుకు పోయారు. పిట్ అంటే ఆయన గొంతులో పడ్డాడు, గొంతులో నుంచి జైల్లోకి వెళ్ళాడు. జైలు, గొంత ఇవన్నిటినీ కూడా
తట్టుకోగలిగాడు కాబట్టి ఎక్కడికి వెళ్ళాడు? ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. మనం ఎట్టటోళ్ళం తెలుసా? ప్రభువా గుంటలు వద్దు, నాకు జైలు వద్దు, ఏం కావాలి మరి? ప్రైమ్ మినిస్టర్ అయితే కాదు. అన్నట్టు చేయవా? చెరుకు బెల్లం పెట్టమంటే పెడదండి. దాన్ని ఎట్ట చేస్తారు? గానుగలేసి ఆ పిండి పిప్పి చేసి ఆ తర్వాత పెద్ద మంట పెట్టి ఆ పెనం కింద పెద్ద పెనం దాంట్లో వేసి పాకం చేసి వస్తే అప్పుడు వస్తుంది. ఉరికేలా వస్తుందండి. ఆయన లలితా జ్యువెలర్స్ గుండు బాస్ అంటుంది సరే, ఆయన ఏమంటాడండి? డబ్బులు ఊరికే రావు. డబ్బులు ఎవరికి ఊరికి రావు, ఏమేమి లెక్క వస్తాయి. దేవుడి ఆశ్చర్యకరమైన నడిపింపు రావాలంటే అందరికీ యోసేపు గారి జీవితం నిజంగా ఆశ్చర్యకరం. చాలా మంది పడిపోతున్నాం, చెడిపోతున్నాం అని అంటే దానికి మరి సొల్యూషన్ ఏం చెప్తాం మనం? అయితే యవన సోదరులు పడిపోతున్నామండి, మనం మవళ్ళ కావట్లేదండి అన్నప్పుడు ఏం చెప్తాం మనం? అయితే నేను చెప్తాను, ఇవి కాకుండా వేరేది ఏమన్నా ఉంటే మీరు చెప్తాను. యవనస్తులే వచ్చి చాలా సోదరులు ఎక్కువైపోతున్నాయి, నిలబడలేకపోతున్నాం దేవుళ్ళు, ఏం చేయమంటారనంటే మనం చెప్పే ఆన్సర్లు, మీరు చెప్పే ఆన్సర్లు నేనే చెప్తాను, ఇవి కాకుండా వేరేటి ఏమన్నా ఉన్నాయో మీరు చెప్పాలి. ఒకటి, నువ్వు సహవాసంలో ఉండు, మంచి స్నేహాన్ని, ఆత్మీయులతో స్నేహాన్ని కలిగి ఉండు, రోజు బైబిల్ చదువుకో, తర్వాత పరిచర్యలో ఉండు, ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండు, మందిరానికి పోవడం మానొద్దు. ఇవి చెప్తాం. ఇవి చెప్తావా? ఇంకా మించి ఏరేది ఏమైనా చెప్తావా? మీరు చెప్పండి. ఇంతకు మించి వేరేటి ఏమైనా చెప్తామా? చెప్పండి. ఏం లేవన్నా, ముఖ్యమైనవన్నీ చెప్పారు కదమ్మా. ఇప్పుడు నా ప్రశ్న, యోసేపు గారి దగ్గర తీసుకుని వద్దాం వీటన్నిటి. ఒకటి, మంచి ఆత్మీయులతో సహవాసం కలిగి ఉండు, ఫ్రెండ్షిప్ చేయవాళ్ళతో అనే మాట చెప్తున్నాం. ఎందుకంటే ఇవన్నీ ఇటన్నిటి బైబిల్ బేస్ ఉన్నాయి. జ్ఞానులతో సహవాసం చేయవాడు జ్ఞాని అవుతాడు, మూర్ఖులతో సహవాసం చేసేవాడు చెడిపోతాడు. దుష్ట సాంగత్యం మంచి నడవని చెడుతుంది. అంటే దుష్ట సాంగత్యం ఉండొద్దు నాయన, 6 నెలలు సహవాసం చేస్తే వాళ్ళు వీలవుతారు. కాబట్టి పరిశుద్ధులతో పవిత్ర హృదయులై ప్రార్థన చేసే వాళ్ళతో పాటు నువ్వు వెంబడించు అనే మాటలు కూడా ఉన్నాయి. కనుక మనం ఈ ప్రపోజల్ పెట్టాం. ఇది వాక్యానుసారంగా లేని ఆన్సర్లు కాదు, కానీ వీటన్నిటికంటే ప్రభావవంతంగా పనిచేసేటటువంటిది ఒకటి ఉంది, మనం తెలుసుకోవచ్చు. ఇప్పుడు యోసేపు గారి దగ్గరికి వద్దాం. యోసేపు గారికి ఏ సహవాసం ఉంది? ఐగుప్తు దేశంలో. ఐగుప్తులో ఉన్న ప్రజలు, అధికారులు, రాజు అందరూ ఎవరు? అందరూ అన్నిలే, అవునా? అందరూ విగ్రహారాధు, జీవం గల దేవుణ్ణి సేవించే వాళ్ళు ఎవరు లేరు. మరి యోసేపు గారికి ఆ ఆప్షన్ లేదు. ఇంకొక ఆప్షన్ ఏం చెప్తాం మనం? గ్రంథం, నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నేను నా ఎదుట అని మాటలను ఉంచుకొని ఉన్నాను. వారి ధర్మశాస్త్రం వారి హృదయంలో ఉన్నది కనుక వారి అడుగులు జారవు. కాబట్టి దేవుని వాక్యం మీకు వచ్చింది కాబట్టి మీరు దుష్టుని జయించి ఉన్నారు యవనస్తులారా, మీరు ధన్యులు, మీరు గొప్పవాళ్ళని చెప్పిన సందర్భాలు ఇవన్నీ ఉన్నాయి. యోసేపు గారికి ఈ
వెసులుబాటు అయినా ఉందా మనకు ఉండినట్టు? ఏ గ్రంథం ఉంది ఆయన దగ్గర? ఏముందండి ఆయన దగ్గర? ఏమక్క? ఏ గ్రంథము లేదు. ఏ గ్రంథం లేదు. ఎందుకు లేదు అని అంటే ఆయన ఉన్నది పితరుల కాలం. ధర్మశాస్త్ర కాలంలో ఉన్నవాడంటే ధర్మశాస్త్రం అందుబాటులో ఉంది కదా. ధర్మశాస్త్రమే ఇంకా రాలేదు. పితరుల కాలంలో ఉన్నాడు, గ్రంథం లేదు. మంచి ఆత్మీయ సహవాసం లేదు, గ్రంథం లేదు. తరచుగా సంఘానికి వెళ్ళు, తరచుగా సహవాసంలో ఉండు, తరచుగా నువ్వు సంఘ కార్యక్రమాల పాల్పంపులు పొందుతూ ఉండు అంటే ఆయనకు ఆ ఆప్షన్ కూడా లేదు అక్కడ. ఎందుకంటే ఉన్నోళ్ళంతా అన్యులైనప్పుడు, ఉన్నోళ్ళంతా విగ్రహారాధికులైనప్పుడు ఆయనకి ఇక్కడ సహవాసాలు ఎక్కడి నుంచి దొరుకుతాయి మరి? అవి లేదు. తర్వాత తల్లిదండ్రులకు పెద్దలకు అందుబాటులో ఉండు, వాళ్ళకు దూరంగా ఉండటం వల్ల నీకు శోధనలు ఎక్కువ అవుతున్నాయి, నువ్వు ఒంటరిగా దూరంగా బతకడం వల్ల ఉంటది. అటు వాళ్ళను వాళ్ళ యొక్క అనుసరణలో ఉండగలిగితే ఖచ్చితంగా నిన్ను వాళ్ళు దిద్దుతూ ఉంటారు కాబట్టి ఖచ్చితంగా నువ్వు బాగుపడతావు అంటారు. ఈ ఆప్షన్ ఉందా యోసేపు గారికి? లేదు. ఇది లేదు. అయినా ఎలా ఆయన విజేత అయ్యాడు? తండ్రిగా చేసే వాటిని చూసి దానిని అనుసరించింది. ఓకే. ఇంకా ఇవి ఆల్రెడీ మనం మీతో ఆల్రెడీ డిస్కస్ చేసినటువంటి పరిస్థితి ఉంది, కానీ మర్చిపోతాను. మిగతా వాళ్ళు మాట్లాడండి. ఈ సందర్భాన్ని నేను చాలా సార్లు మాట్లాడాను అనుకున్నాను, ఆన్లైన్లో మాట్లాడాను, మిగతా చోట్ల కూడా చాలా సార్లు డిస్కస్ చేయటం జరిగింది. యోసేపు గారికి ఇటువంటివి ఏవీ లేకపోయినా ఎందుకు ఆయనకు దేవుడి కరుణాహస్తం తోడై ఉండి ప్రపంచానికి దిక్కుగా ఎందుకు చేయగలిగాడు? ఆయనలో మరి అమ్మ నాన్నలు దగ్గర లేరు, గ్రంథం లేదు, సహవాసం లేదు, ఏమీ లేకపోయినా ఎలా ఆయన నిలదొక్కుకోగలిగాడు? ఇన్ని దెబ్బలు ఎలా తట్టుకోగలిగాడు? ఇంకేమైనా ఆలోచన? దేవుడు అంటే భయం ఉంది. వెరీ గుడ్ అక్క, అద్భుతమైన విషయం ఇది. అమ్మనాలు లేరు, సహవాసం లేదు, గ్రంథం లేదు, చర్చి లేదు, యాక్టివిటీస్ లేవు, కానీ ఎక్కడికి వెళ్ళినా ఎవరుంటారు? దేవుడు ఉంటాడు. ఆయనకి అర్థమైంది ఏంటంటే, మా అమ్మ నాన్నలు లేకపోయినా, మా అన్నయ్యలు లేకపోయినా, నాకంటూ ఎవరు లేకపోయినా నాకు ఇప్పుడు నా ముందు దేవుడు. ఆ భయం, ఆ ధైర్యం ఆయన్ని ప్రపంచానికి దిక్కయ్యేంత వరకు నడిపించి మర్చిపోకండి. ఏమండి, మాట ఆలోచన చేయండి. ఈ ఆదికాండం 39వ అధ్యాయంలో పోతీఫరు భార్య సందర్భం చాలాసార్లు ఆలోచన సరే ఆలోచన చేయండి. ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు ఎవరైనా దేవుడి గురించి తీసుకుని వస్తారండి మొదలు? ఇలాంటి పరిస్థితులు తీసుకొని వచ్చినప్పుడు మనిషి ముందుకి ఎవరైనా సరే ప్రపంచంలో దేవుడి గురించి ప్రస్తావన తీసుకొస్తారా? ఆయన అక్కడ తీసుకురావడం జరిగింది కదండి. 39వ అధ్యాయం 9వ వచనంలో ఆదికాండంలో ఏమనుంది? నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు, కాబట్టి నేను ఎట్లు ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందునని తన యజమాని భార్యతో. అసలు అట్లాంటి డిస్కషన్లు చేస్తాడు అసలు ఆ వచ్చిన సిచ్యువేషన్ ఏంటి? మనలాంటోడైతే అక్కడ ఉండుంటే ఉప్పు కారం తిన్న బాడీ ఇది, ఆవకాయ జాడి ఇది అన్నట్టు దొరికిందిరా ఛాన్స్,
అని ఇన్నాళ్ళు పడుతున్నటువంటి ఆ బాధలకు వ్యతలకు పరిష్కారం దొరికిందనే ఉద్దేశంతో ప్లాన్ చేసి ఫరోను పోతిఫరును లేపేసి ఇద్దరు కలిసి ఉండొచ్చు. ఆ పెద్ద విషయం కాదు. ఎందుకనంటే భార్య ప్రియుడు కుమ్మక్కై భర్తలను లేపేసిన సందర్భాలు ఎన్ని లేవు. మన ప్రొద్దుటూరులో ఒక విషయం జరిగింది. 10 లక్షల వరకు సుపారీ ఇచ్చి వెంటబడి భర్తను చంపించేటట్టుగా ప్లాన్ చేసింది భార్య. అదే కాదు, ప్రియురాలు భర్త ఏకమైనా కూడా భార్యను లేపేయటం పెద్ద మ్యాటర్ కాదు. కాబట్టి వీళ్ళిద్దరు ఏకమైపోయారంటే ఏమైనా జరగచ్చు. కానీ అట్లాంటి టైంలో కూడా దేవుణ్ణి తీసుకొస్తున్నారంటే కొంతమంది మాట్లాడుతున్నారు, ఈ టైంలో అవసరమా? కొన్ని సందర్భాల్లో బాగా ఇష్టమైనటువంటి సందర్భాలు, ఏకాంతంగా గడిపేటటువంటి సందర్భాలు నాకు వచ్చినాయి. ఈ టైంలో దేవుడి గురించి అవసరం, వేరే టైం లేదా? యోసేపు గారికి ఆ విజయ రహస్యం గుర్తుపెట్టుకోండి. నిన్ను నన్ను ఎవరు చూసినా చూడకపోయినా చూసే దేవుడు ఒక ఆయన. అది ఎప్పుడు కూడా మనం మర్చిపోదు. కాబట్టి పిల్లరా, ఒకటే, అటు యోసేపు గారిలో కావచ్చు, దానియేలు గారిలో కావచ్చు, అలాగే ఇశ్రాయేలు సమాజంలో కావచ్చు, తర్వాత దావీదు గారి గురించి మనం నేర్చుకున్నాం లేదండి. దావీదు గారిలో ఉన్నటువంటి అత్యద్భుతమైనటువంటి గుణాలు ఎంత శ్రేష్టమైనవి, ఎంత గొప్పవంటే ఆయన ప్రతిసారి 22 సార్లు పైచిలుకు అటెంప్ట్ మర్డర్, ఆయన్ని చంపేయటానికి, హత్య చేయటానికి ప్లాన్ చేయబడడం జరిగింది సొంత మామయ్య చేత. బాధాకరమైన విషయం ఏంటంటే, ఒక మనిషి మీద పగ అనేది పెంచుకుంటే వాడు ఎవడు అనేది కూడా మనసుకు రానిదండి. పగ చాలా ప్రమాదకరం. దేవుని పిల్లలకు పగని అవలక్షణం ఏదన్నా ఉందంటే ఫస్ట్ పాయింట్ అది పగ. అసలు దావీదు లాంటి సుగుణాల సంపన్నుడు అల్లుడుగా ఇంటికి వచ్చాడంటే ఎంత మందికి వస్తుందండి ఆ భాగ్యం. నా జీవితం, నా కుటుంబం పావనమైపోయింది అని ఆయన సంబరపడిపోయి ఉండాల్సినోడు దావీదు గారి మీద అనవసరంగా హత్య చేయటానికి ప్రయత్నించిన ప్రతిసారి తప్పించుకొని పోతూ వచ్చాడే తప్ప, ఒకసారి గుహలో దొరికినా కూడా అందరూ కూడా మంచి ఛాన్స్ వచ్చింది చంపే అన్నా కూడా నా తల్లి మావయ్యని అల్లుళ్ళు లైన్లో ఎవరన్నా అల్లుళ్ళు ఉంటే గుర్తుపెట్టుకోండి. మావయ్యని తండ్రిలాగా చూసే అల్లుళ్ళు ఎంతమంది ఉంటారు? ఎంత పనికిమాలను. ఇప్పుడు సౌలు రాజు కంటే పనికిమాలలో ఉంటారా? మీరు చెప్పండి. అటువంటి మర్డర్ చేయటానికి, అల్లుడిని మర్డర్ చేయటానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్న మామూలు ఎంతమంది ఉంటారు? ఉంటారు కదా. అట్లాంటి ఆయన్ని కూడా నా తండ్రి అని పిలిస్తే, ఈరోజు తండ్రిలో కూడా తండ్రిని చూడండి ఉన్నారు. దుర్మార్గులైన కొడుకు. తండ్రిలో కూడా తండ్రిని చూడలేని వాళ్ళు ఉన్నారు. ఎంత తేడా. ఊరికే వచ్చాయండి ఆ దివ్యంలో వాళ్ళకి. గుర్తుపెట్టుకో, వాళ్ళు మామూలు వ్యక్తిత్వాలతో బతకలేదు పిల్ల. దేవుణ్ణి కదిలించే వ్యక్తిత్వంతో బతికారు. దేవుణ్ణి కాన్సన్ట్రేట్ చేసే విధంగా వాళ్ళ జీవితాలు ఉన్నాయి. ఈరోజు మనం అలా లేకుండానే మాత్రం కావాలని కోరుకోవడం ఎంతవరకు సంబంధించి. నెక్స్ట్ టైం దేవుని కరుణాహస్తము తోడైనటువంటి వీళ్ళందరి గురించి ఓవరాల్ గా చెప్పాను.
యోసేపు గారి కోసం, ఇశ్రాయేల్ ప్రజల కోసం, దావీదు గారి కోసం, దానియేలు గారి కోసం ఓవరాల్ గా చెప్పినటువంటి విషయాన్ని నెక్స్ట్ టైం మనకు పాత నిబంధనలోనే ఉన్నటువంటి దేవుడి కరుణాహస్తము తోడై ఉండి నడిపించబడి ఒక శిఖర సమానుడిగా జీవితాన్ని కలిగి ముగించినటువంటి మహనీయుడున్నాడు, ఆయనే యోబు గారు. నెక్స్ట్ టైం యోబు గారి కోసం మీరు ఏమేం తెలుసుకున్నారో అవన్నీ కూడా పంచుకొదురుగాక. సిద్ధపడండి తప్పనిసరిగా. ఇప్పటివరకు విన్న పాఠంలో ఎవరికైనా ఏమన్నా సందేహాలు ఉంటే దయచేసి అడగండి. లేని పక్షాన అధ్యక్షుల వారి సమయం తీసుకోండి.